శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసారసులైన మన ఆప్తులు, ఆత్మీయులు, గురువులైనటువంటి శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి మన ఏఎస్బి నేటి కార్యక్రమం ప్రారంభంలో హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటున్నాం. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదిక ధారావాహిక కార్యక్రమం శ్రీ రుద్ర ప్రశ్నకి ఈ రోజు స్వాగతం పలుకుతున్నాం. రుద్ర ప్రశ్నపై సురుచిన పరిశీలన, సునిశ్చిత పరిశోధన, సులలిత ప్రవచనకర్తలైన బ్రహ్మ ఋషి డాక్టర్ డిఎస్ శాస్త్రి గారు మన ముందుకు వచ్చినారు. ఈ కార్యక్రమంలో మధురమైన, మంజులమైన, మనోజ్ఞమైనటువంటి భావనా సంపత్తి వారి యొక్క గళం నుంచి జాలువారాలను కోరుకుంటూ, అందుకు స్వామి యొక్క అనుగ్రహ సంపత్తితో పాటు మన అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలు, మన ఆత్మీయ సోదర సోదరిమణుల యొక్క శుభకామనలతో వారిని స్వాగతిస్తూ ఇప్పుడు మనం రుద్ర ప్రశ్నలోకి అడుగు పెట్టబోతున్నాం. వారిని సాధారణంగా స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 8వ అనువాకంలో 1-2 మంత్రాలు ఆ సోమతత్వాన్ని గురించి కొంత తెలుసుకున్నాం. అఫ్ కోర్స్ ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సోమ, తామ్ర, అరుణ ఆ తత్వాలు గురించి మనం కిందసారి కొంత చర్చించుకున్నాం. అందులో ఆ సూర్యతత్వాన్ని గురించి, ఆ సూర్యతత్వంలో సైంటిఫిక్గా మనం మాట్లాడుకున్నప్పుడు అందులో కనపడే సప్తవర్ణాలు విబ్జిఆర్ అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ ఒక బ్యాచ్, ఆరెంజ్, ఎల్లో, రెడ్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, వైఓఆర్ అది ఇంకొక బ్యాచ్, ఆ మధ్యలో ఉన్నది గ్రీను. ఈ తత్వాన్ని గురించి, ఈ మొదటి తత్వం ఏమన్నా జలతత్వంగాను, వైలెట్, ఇండిగో, బ్లూ జలతత్వంగాను, రెండోది అగ్నితత్వంగాను, ఈ రెండింటిని సమన్వయపరిచే ఆకుపచ్చ సమన్వయ తత్వంగాను, ఈ ఏడిటితోనే సృష్టి అంతా ఏర్పడుతోంది అనే వివరం మనం తెలుసుకున్నాం సైంటిఫిక్ గాను. సో దీన్ని తెలుసుకున్నాక దీని ఆధారం మళ్ళీ మనం చూసేటది మనం ఎప్పుడు ఏమనుకుంటాం, శివాయ సోమాయ, లేదు శివాయ సూర్యాయ, సూర్యాయ శివాయ, శివుడికి సూర్యుడికి ఏమాత్రం తేడా లేదు, జ్యోతిర్లింగము, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని ఈ ఆది తత్వాన్ని ఒక్కసారి మనం గమనించేటట్టయితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనకు అనుభవంలోకి అర్థం అవుతాయి. అంటే లోపల ఉన్నదే బయటికి వస్తుంది అనే మాట. గింజలో ఆ చెట్టు అంతా దాక్కుని ఉన్నది కాబట్టి ఆ గింజ అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డప్పుడు గింజల నుంచి చెట్టు బయటకు వచ్చింది అనే ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అట్లా ఈ సూర్యుడు అనే తత్వం బయటికి రావటానికి ఆధారభూతమైన కారణం ఒక్కసారి గమనించేటట్టయితే సృష్టి ఆవిర్భావానికి ఒక్కసారి మనం పోవాల్సి ఉంటుంది. ఆ సృష్టి ఆవిర్భావానికి ఒకసారి పోయినప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి, సృష్టి అంతా మళ్ళీ పునఃసృష్టి చేసేయాలి అని భగవంతుడి యొక్క సంకల్పం. ఏకోహం బహుశ్యం, ఒకడే అనేకం కావటం అనే సంకల్పం. ఆ సంకల్పం కాగానే జరిగింది ఏమిటి, విష్ణుమూర్తి యొక్క నారాయణ తత్వం ఆయన యోగ నిద్రలో అనంతమైనటువంటి జలరాశి మీద అఖండమైనటువంటి విశ్వం అంతా వ్యాపించినటువంటి రూపంలో, అంటే పృథివీ అనేది ఇంకా పుట్టక ముందు స్థితి, అందులో నాభీకమలం, ఆ నాభీకమలం నుంచి బ్రహ్మ యొక్క ఉద్భవం, ఆ బ్రహ్మ ఉద్భవం తర్వాత ఆయన అటు చూసి విష్ణుమూర్తిని చూసి నేను ఎవరు ముందు మన ఇద్దరిలోను అన్న భావన కలగటం, ఆ ఇద్దరి మధ్యలో జ్యోతిర్మయమైనటువంటి అగ్నిస్తంభంగా శివుడు ప్రత్యక్షం కావటం, అంటే మొట్టమొదటి జ్యోతిర్మయమైనటువంటి లింగ దర్శనంగా, అంటే విశ్వం మొత్తాన్ని తనలో లీనం చేసుకున్నటువంటి స్థితి లింగ స్థితి. ఆ లీనమైనటువంటి స్థితిలో నుంచి బయటకు వచ్చే స్థితి సృష్టి అన్న సంకేతాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే గింజగా ఉన్నప్పుడు అది శివలింగం అన్నమాట.
ఆ గింజలో నుంచి చెట్టులాగా బయటకు వచ్చినప్పుడు అది విష్ణుమూర్తి యొక్క తత్వం, వ్యాపక తత్వం, సృష్టి అన్న భావం ఇండైరెక్ట్ గా జ్యోతిర్మయమైనటువంటి పరబ్రహ్మ లేదు పరాశక్తి లేదు శివుడు అనే దర్శనాన్ని మొట్టమొదట బ్రహ్మకి, విష్ణుకి, పరమేశ్వరుడు ఇచ్చినట్టు మనకి పురాణ కథగా మనం చెప్పుకుంటాం. దాని యొక్క సైంటిఫిక్నెస్ ని ఇక్కడ మనం ఇట్లా గుర్తు చేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. ఆ తర్వాత ఆ ఇద్దరిలో ఆ బ్రహ్మ విష్ణు ఇద్దరు ముందుకి వెనక్కి ఒకళ్ళు ఆది అంతం చూసే ప్రయత్నం చేయటం, ఫెయిల్ కావటం, భగవంతుడు చివరికి వాళ్ళకి అబద్ధం చెప్పే ప్రయత్నం చేసిన బ్రహ్మ ఆ సందర్భంలో ఆ ఇద్దరికి కూడా పంచముఖ స్వరూపంతో పరమేశ్వరుడు ప్రత్యక్షం కావటం అనే సంఘటన. అంటే ఏమన్నమాట, రూప దర్శనం. అంత మొట్టమొదట ఏర్పడేది ఏమన్నా జ్యోతిర్మయమైనటువంటి లింగ దర్శనం. ఆ లింగ దర్శనం నుంచి ప్రపంచం అంతా వ్యాపించిన పంచముఖ తత్వం యొక్క జ్యోతిర్మయ తత్వం, అంటే లింగతత్వం నుంచి రూపతత్వం అనేది ఒకటి వ్యక్తం కావటం అనే ఒక సంకేతం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి ఆ పంచముఖ శివతత్వం, ఇది పంచముఖాలతో, ఇది ఇవన్నీ అనే కిందసారి మనం చెప్పుకున్న పేర్లు, ఇది ఈశాన, అఘోర, తత్పురుష, ఇవన్నీ ఆ పంచముఖ శివతత్వం వ్యక్తం కాగానే ఆశ్చర్యంగా వాళ్ళు చూస్తున్న సందర్భంలో బ్రహ్మ అబద్ధం చెప్పటానికి, బ్రహ్మ ఎప్పుడైతే నేను అంతాన్ని ఆది అంతంలో విష్ణుమూర్తి నేను చూడలేదు అని చెప్తాడు, బ్రహ్మ నేను చూశానని చెప్తాడు. చూశాను అని ఎప్పుడైతే అబద్ధం కలగంగానే ఆయన పరమేశ్వరుడు యొక్క భృగుటి ముడిపడటం, అంటే ఆజ్ఞాచక్రం దగ్గర ముడిపడటం, అందులో నుంచి కాల బ్రహ్మ ఉద్భవం కావటం, అంటే కథగా మనం చెప్పుకుంటాం. ఆ కాలస్వరూపుడైన పరబ్రహ్మ వచ్చాడు, బ్రహ్మ యొక్క తలకాయని, ఐదో తలకాయని, అహంకారపూరితమైన బ్రహ్మ యొక్క ఐదో తలకాయని గిల్లేశాడు, అప్పుడు ఆయన స్వస్థత చేరాడు, చతుర్ముఖ బ్రహ్మగా మారాడు. ఇది కథగా చెప్పుకుంటాం. అంటే దీనిలో సంకేతం ఏమిటంటే అనంతమైనటువంటి నిరాకార పరబ్రహ్మ, అదేమిటో తెలియని స్థితి. ఫస్ట్ లెవెల్లో జ్యోతిర్మయమైనటువంటి లింగతత్వం, లింగతత్వం నుంచి ఆవిర్భవించినటువంటి పంచముఖ స్వరూపము, ఆ పంచముఖ స్వరూపం నుంచి ఆవిర్భవించిన కాలస్వరూపము, ఆ కాలస్వరూపంలో కాలానికి లోబడి బ్రహ్మ విష్ణు మహేశ్వర పరంగా చేసినటువంటి సృష్టి. ఒక్కసారి ఆ సృష్టి పరంగా ఆలోచించినప్పుడు బ్రహ్మ తన సంకల్ప బ్రహ్మని ఎట్లా సృష్టి చేయాలో చూపించమని పరమేశ్వరుడే కోరుతాడు, సృష్టికర్తగా ఆయనకు అధికారం ఇచ్చినాక. రెండో అనువాకంలో మంత్రం ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఉపవీతినే. ఉపవీతిని అంటే ఏమిటి? యజ్ఞోపవీతం ధరించినటువంటి దీని గురించి మనకు చెప్తోంది. సాధారణ సృష్టికర్త బ్రహ్మ యొక్క స్థితిని గురించి చెప్తోంది అక్కడ. అంటే ఏమిటి? తనకి అధికారం కలిగినాక, సృష్టి చేసే అధికారం కలిగినాక ఆ సృష్టి ఆయన ఏర్పాటు చేసి మొట్టమొదటి చేసిన సృష్టి ప్రజాపతులు, మహర్షులు, ఈ రూపాలన్నీ వచ్చినాయి. ఆయన చేయదలుచుకున్నది కర్మపరమైనటువంటి సృష్టి. అంటే ఏమిటి? బీజప్రాయంగా ఆ బీజంగా ఉన్నటువంటి అంటే ఎవరెవరు ఏ ఏ కర్మలు చేసుకుని ఎట్టి బీజాలతో వాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళు వాళ్ళ కర్మ ప్రక్షాళన చేసుకునేదానికి వాళ్ళకి తగ్గ శరీరాలు ఏర్పాటు చేయాలి అని ఆయన ఉద్దేశం. కానీ అది ఎట్లా చేయాలి అనేది కుదరటాలే ఆయనకి. ఆ కుదరని పరిస్థితిలో పరమేశ్వరుని ప్రార్థించి ఎట్లా సృష్టి చేయాలి అనే చెప్పినప్పుడు పరమేశ్వరుడు అనేక మందిని తనే సృష్టించి చూపిస్తాడు. ఆ సృష్టించి చూపించిన వాళ్ళంతా కూడా అఖండమైనటువంటి పరమేశ్వరులో నుంచి వచ్చిన వాళ్ళు అనేక మంది పరమేశ్వరులు వచ్చినట్టుగా. ఏకో రుద్ర అనేకో రుద్ర. ఒకే ఒక రుద్రతత్వం ఉంటాం. ఒకే ఒక రుద్రతత్వంతో పాటు అనంతో వై రుద్ర అనే తత్వాన్ని కూడా మనం చెప్పుకుంటాం. అనంతో వై రుద్ర అనే తత్వానికి ఆధారభూతమైనటువంటి లీలని పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణుల సందర్భంలో ఈ సంఘటనలో చేసి చూపించిన సంఘటన. ఓకే, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఆశ్చర్యపోతాడు ఈయన. స్వామి, నేను సృష్టించదలుచుకున్నది కర్మజీవుల్ని, కానీ ఇట్లా అఖండమైనటువంటి పరమేశ్వరుని సృష్టించేది నేను ఆలోచించటం లేదు. నేను ఆలోచిస్తుందంటే
కర్మజీవుల్ని నువ్వే సృష్టించమని సృష్టి చేసే అధికారాన్ని పరమేశ్వరుడు సృష్టికర్త బ్రహ్మకిస్తాడు. సో ఆయన ప్రయత్నం చేసి సృష్టించింది ఎవరిని? ప్రజాపతుల్ని, వశిష్ఠాది మహర్షుల్ని. అయినా తను అనుకున్న సృష్టి చేయటం సాధ్యం కాని పరిస్థితుల్లో పరమేశ్వరుని గురించి ప్రార్థన చేస్తాడు. అంటే దానే తపోశక్తి, తపస్సు అంటారు. ఆయన తపస్సు చేసినప్పుడు మొట్టమొదటిసారిగా ఆయనకి దర్శనం ఇచ్చినటువంటి తత్వాన్ని నీల లోహిత తత్వం అంటారు. అంటే ఒకే ఒక పరమేశ్వరుడు శివశక్తి రూపంలో నీల లోహిత. ఇందాక సూర్యుని గురించి మనం ఏం చెప్పుకున్నాం? విద్యుఆర్ అనుకున్నాం. విఐబి వైఓఆర్ మధ్యలో జి. ఈ విఐబి అనే జలతత్వాన్ని, వైఓఆర్ అనే అగ్నితత్వాన్ని సంధానం చేస్తున్నటువంటి గ్రీన్, అది సూర్యబింబంలో మనం చూస్తున్నాం. దీనికి ఆది ఏది అనేటట్టయితే బ్రహ్మకి మొట్టమొదటిసారి ఎట్లా సృష్టి చేయాలి అన్న ప్రశ్నకి సమాధానంగా ఆ సృష్టి చేసే విధానాన్ని స్త్రీ పురుషుల, అంటే స్త్రీ పురుషులు అంటే కేవలం మానవులు మాత్రమే కాదు, స్త్రీ పుం అనే రెండు తత్వాల పరంగా ఈ సృష్టి అనే క్రియని ఏర్పాటు చేయి అన్న సూచనని ఈ విబ్ వైఓఆర్, వైలెట్ ఇండిగో బ్లూ, ఎల్లో ఆరెంజ్ రెడ్, ఆ పరమైనటువంటి సంకేతాన్ని నీల లోహిత తత్వంగా మొట్టమొదటిసారి పరమేశ్వరుడు శివుడికి అనుగ్రహించినటువంటి శివశక్తి యొక్క దర్శనాన్ని, అంటే శివుడు శక్తి కలిసిన దర్శనం అంటే ఏమిటి? దాన్ని సోమ సహ ఉమా, ఉమతో కలిసినటువంటి శివ దర్శనాన్ని అనుగ్రహించడం మూలంగా ఆయనకి ఆ సృష్టి చేసే అధికారంతో పాటు ఎట్లా చేయాలి అన్నటువంటి ఆచరణాత్మకమైన జ్ఞానం కలిగి ఈ అనంతమైన సృష్టి మొత్తం చేశాడు. ఆ సృష్టి పరంపరలో సూర్యుడు, ఆ సూర్యుడు పరంగా ఈ సృష్టి అంతా ఏర్పడటం అనే దానికి సాంకేతికంగా ఈ సూర్యుడిలో ఉన్నటువంటి ఈ జలతత్వాన్ని, అగ్నితత్వాన్ని, అగ్ని సోమాత్మకం జగత్, ఈ రెండిటి యొక్క కలయిక మూలంగా ఏర్పడదే సృష్టి. ఆ రెండింటినీ సమన్వయం చేస్తూ ఆ మాదిరిగా సృష్టి ఏర్పడటానికి కారణభూతం అయినటువంటి శక్తే గ్రీన్. దాన్నే మనం ఏమంటున్నాము? ఫోటోసింథసిస్ అంటున్నాం. దాని మూలంగా ఆహారాన్ని సూర్యుడిలో నుంచి అది సంపాదించి చెట్టు దాచుకుంటోంది అంటున్నాం. దాన్ని మనం తిని అన్ని రకాల జంతువులు దాన్ని తినటం మూలంగా తమ ప్రాణాలను నిలుపుకోవటం, పెరగటం అనేది జరుగుతోంది. అంటే ఈ అనంతమైన ప్రక్రియకి ఆది ఏదయ్యా అంటే అగ్ని సోమాత్మకానికి ఆది ఏది అంటే నీల లోహిత, అంటే నీలపు రంగు, ఎరుపు రంగు. నీల లోహిత అన్నప్పుడు ఐ థింక్ కిందసారి ఒక 3-4 సత్సంగాలకు ముందు నీల లోహిత అనేది ఈ పాట పాడుతూ నీల లోచన అనే పాటలో నీల లోచన అనే మాట నేను విన్నాను. అది నీల లోచన కాదు, నీల లోహితగా కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. లోచనాలు నీలం కాదు స్వామివి, ఆయన తత్వమే నీలము లోహితత్వం. అంటే ఏమిటి? అగ్ని అనంతమైన సృష్టికి ఆధారమైనటువంటి ఆదిశక్తి శివాశక్తి. అరుణాచల క్షేత్రాన్ని ఇందులో తెలిసి తెలియక అరుణాచల క్షేత్రం యొక్క సంకేతాన్ని మనం ఇందులో చెప్పుకున్నాం. అరుణాచల అంటే అరుణం అంటే అమ్మవారి తత్వం, శక్తి తత్వం. అచలం అంటే స్థాణుతత్వం, శివతత్వం. అరుణ అచల సంయోగం కూడా ఈ సోమ అనే అర్థం వస్తుంది. అంటే శివశక్తుల యొక్క సమ్మేళనే అరుణాచల తత్వం. అది జ్యోతిర్మయ తత్వం నుంచి ఇవాళ మన రాతి కొండలాగా కనపడుతోంది. ఆ కొండే శివుడు, ఇవన్నీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దాన్ని మనం ఇక్కడ రిపీట్ చేసుకోవట్లే. అంటే దీని యొక్క అంతరార్థం ఏమిటంటే నమశివాయ అనుభవంలోకి వచ్చేటప్పుడు నమశివాయై రూపం ధరించినప్పుడు అరుణాచలాయ. అంటే ఇక్కడ 3 రకాల పంచాక్షి మహామంత్రాలు దర్శనంగా మనకు అర్థం చేసుకోవచ్చు. నమశివాయ అనేది శివపరమైనటువంటి పంచాక్షి మహాతత్వం. నమశివ యా బదులు యై, యకారం ఐతో కలిసి నమశివాయై అంటే అది శక్తి పంచాక్షి అవుతుంది. ఈ రెండు కలిసి ఏర్పడేటువంటి రూపాన్ని అరుణాచలాయ, అరుణాచల అంటే అది శివశక్తుల యొక్క పంచాక్షి అవుతుంది. అంటే నమశివాయే తన జ్యోతిర్మయ తత్వంతో
నమశివ యయిగా మారి మనల్ని అనుగ్రహించేదానికి అరుణాచల తత్వంతో రూపం కట్టి దర్శనం ఇస్తోంది అన్న భావన సృష్టిపరంగా మనం ఆలోచించినప్పుడు ఒకే ఒక జ్యోతిర్మయమైనటువంటి పరమేశ్వరుడే తన యొక్క శక్తిని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఎక్కువ శక్తి నుంచి తక్కువ శక్తి స్థాయికి కిందకి దించి ఈ అనేకమైనటువంటి సృష్టిగా విశ్వం అంతా తనేగా ఏర్పడ్డాడు అన్న అనుక్షణ జ్ఞానంతో ఎవరైతే సాధన చేస్తారో అర్చన చేస్తారో వాళ్ళకి దక్కేది విశ్వం విష్ణువు అన్న అనుభూతి. అది రుద్రం యొక్క అల్టిమేట్ లక్ష్యం. దాన్నే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అని చాలా క్యాజువల్గా మనతో అనేవాళ్ళు. దానికోసమే సపోజ్ ఏకాదశి రుద్రాభిషేకాలు మనం చేస్తున్నాం, 10 మందిలో ఏకాదశి రుద్ర అర్చన పారాయణాది చేస్తున్నాం. దాన్ని మనం యాక్చువల్గా సిస్టమేటిక్గా పారంపర్యానుగతంగా మనం చేసేటట్టయితే అందులో కొన్ని నామాలు మీరు వింటూ ఉంటారు. ఏమిటవి? భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశాన దేవా, ఇవన్నీ అవి ఏమిటో ఒక్కసారి ఆలోచించేటట్టయితే అవన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క అష్టమూర్తి యొక్క నామాలు. ఈ అష్టమూర్తి నామాలలో క్రమాన్ని ఒక్కసారి గమనించేటట్టయితే మొట్టమొదట మనం ఏం చెప్తారు? భవాయ అంటే జలం, సృష్టికి ఆధారం. భవాయ దేవాయ నమః అంటే భవుని గురించి మనం తలుచుకుంటున్నాం. అంటే శివుని ముందు తలుచుకోవట్లే, భవ అంటే మన సృష్టికి ఆధారమైనటువంటి తత్వాన్ని మనం తలుచుకుంటున్నాం. ఆ క్రమం ఒక్కసారి గమనించండి. భవాయ దేవాయ నమః. నెక్స్ట్ వచ్చేటప్పటికి శర్వాయ దేవాయ నమః. భూమి మీద ఆధారమైన స్థితి భూమి మీదకి వచ్చాం కాబట్టి పుట్టాము, నీళ్ళ ఆధారంగా పుట్టాము, భూమి మీదకి వచ్చాము, అందుకని శర్వాయ దేవాయ నమః. ఆ తర్వాత కూడా మనం తెలుసుకునేది ఈశానాయ దేవాయ నమః. అంటే ఏమిటి? సూర్యుడు మూలంగా ఇవన్నీ జరిగినాయి కాబట్టి సూర్యతత్వాన్ని తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత మనం తెలుసుకునేది పశుపతి అంటే ఆత్మతత్వాన్ని, లేదు యజమాని తత్వాన్ని. అది తెలుసుకున్న తర్వాత మన ప్రయత్నం ఏమిటి? ఆ స్థితి మనం ఆత్మ యొక్క తత్వాన్ని మనం పొందాలి. దానికోసం మనం చేస్తున్న విధానం ఒకసారి చూడండి. ఇప్పుడు రుద్రాయ అంటే అగ్నితత్వాన్ని, అంటే మనలోని శక్తిని పెంచుకోవాలి. ఎట్లా పెంచుకోవాలి? ఉగ్రాయ వాయుతత్వాన్ని, అంటే ప్రాణాయామాది సాధనల ద్వారా శక్తిని పెంచుకోండి. ఎంతవరకు? భీమ నిర్గుణ స్థితి పొందగలిగేదాకా. దాని సాధనా విధానం ఏమిటి? మహతే. మహతే అంటే చంద్రతత్వం. అంటే మనస్సుని నిగ్రహించటం మూలంగాను, మనస్సుని కట్టడి చేయటం మూలంగాను, శ్వాస అండ్ దెన్ నిర్మలమైనటువంటి నిరాభాసమైన మనస్థితికి శ్వాస ద్వారా ఉగ్రమైన ప్రయత్నం చేసి మీరు పొందవలసిన స్థితి పొందినప్పుడు శక్తి పెరగటం మూలంగా మీరే ఆత్మతత్వంగా అనుభవంలో తెచ్చుకోగలుగుతారు అన్న సంకేతాన్ని అష్టమూర్తుల పూజ రూపంలో భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, పశుదే, ఇవన్నీ రొటీన్గా మనం మెకానికల్గా చెప్పేస్తాం. ఆ మెకానికల్గా చెప్తున్నటువంటి మాటల్లో ఉన్న అంతరార్థాన్ని ఒక్కసారి మనం గమనించి చేసేటట్టయితే ఆ గమనింపుతో చేసిన సాధన అత్యంత ఫలదాయకమై మనమే ఆ భగవతత్వం అనుభూతి కలిగించేదానికి అవకాశం ఉంటుంది అన్న సంకేతాన్ని ఈ తామ్ర అరుణ పరమైనటువంటి నామాల్లోని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది అనుకోవచ్చు. సో ఈ 3 రకాల పంచాక్షి తత్వాన్ని శివ పంచాక్షిగాను, శక్తి పంచాక్షిగాను, శివశక్తుల యొక్క పంచాక్షిగాను మనం అర్థం చేసుకొని, అంటే నిత్య జీవితంలో అనుక్షణం మనం చూస్తున్నవన్నీ కూడా ఆ శివశక్తి తత్వాలే. సో దీన్నే సుబ్రహ్మణ్య స్వామి అంటే రుద్రంలో ఒక మంత్రానికి ద్రష్ట, సాక్షాత్తు జ్ఞానస్వరూపుడు. ఆయన స్వయంగా తనే శివతత్వాన్ని గురించి, శివతత్వాన్ని గురించి రాసిన మహత్తరమైన గ్రంథంలో ఆయన ఒకే ఒక మాటలో ఈ శివతత్వాన్ని గురించి ఆయన చెప్తూ, ఆయన చెప్పిన మాట ఒకసారి మనం గుర్తు చేసుకోదగ్గ మాట. ఆయన చెప్పిన మాట ఇది. అంటే శివుడి గురించి చెప్తున్నాడు. ఏకసన్నపి అంటే ఒకే ఒకడై కూడా కార్యకారణ చిదాకారై, కార్యము కారణము 2 అయినటువంటి చిదాకార స్వరూపై, త్రిభి 3గా, అష్టధ 8గా, త్రేధ 3 రకాలుగా, కేవలం ఏకధ నిఖిల విశ్వం చరాచరం. కంటికి కనపడుతున్నటువంటి ఈ అనంతమైన చరాచర విశ్వం మొత్తం కూడా స్వామి ఒకే ఒక శక్తి అయిన నువ్వు 2గా భాషించి 3గా ప్రకటించబడి 3 గుణాలతో వ్యక్తమవుతూ 8 రకాలుగా ఈ సృష్టి అంతా వ్యాపించినటువంటి పరతత్వ
నీకు నమస్కారము అన్న మాటని సాక్షాత్ జ్ఞాన స్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి అనటంలో అంతరార్థం మనం గమనించేటట్టయితే ఈ ఒకే ఒక తత్వమే రెండుగా భాషించిన స్థితిని, దాన్నే సోహం స్థితి, శ్వాస స్థితి, లేదు నీలలోహిత అనే స్థితి, లేదు అరుణాచల అనే స్థితి, లేదు శివశక్తి అనే స్థితి, లేదు సాయి ఈశ్వర అనే స్థితి. ఎందుకంటే ఆయన శివశక్తి స్వరూపుడు. దీన్ని స్వామి మాటల్లో మనం అర్థం చేసుకునేటట్టయితే, స్వామి మనకి చెప్పిన మాట, నేను ఏ మాదిరిగా శివశక్తి స్వరూపుణ్ణో మీరు అదే మాదిరి శివశక్తి స్వరూపులు, ఆ మాట గుర్తుంచుకొని మీ సాధన మీరు చేసుకోండి అనే మాట చెప్పటం. ఈ అనంతమైన విశ్వం మొత్తం కూడా శివశక్తి స్వరూపం. ఒక చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన కణాన్ని మనం తీసుకునేటట్టయితే అందులో ఉన్న ప్రోటాన్ శివస్వరూపం, ఎలక్ట్రాన్ శక్తి స్వరూపం, ఆ రెండి కలయికతో వచ్చిందే యాటం. ఇంకా సూక్ష్మమైన కణానికి పోయేటట్టయితే అందులో ఉన్న సెంటర్ పాయింట్ శివస్వరూపం, దాని చుట్టూతో ఉన్న శక్తి స్వరూపం. ఈ శివశక్తుల యొక్క కలయికే అనంతమైన విశ్వమంతా వ్యాపించి ఉన్నది అనే భావన ప్రధానంగా మన సాధనలో ఉండాలి. అంటే సాధారణంగా మనకు వచ్చే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, శివశక్తి అనగానే అర్ధనారీశ్వర తత్వం అనగానే సుఖం పరమేశ్వరుడు, సుఖం పార్వతి, ఎడం చేతి వైపు ఏమన్నా ఆడ రూపం, మగవైపు ఏమన్నా శివరూపం, మగవాడి రూపంలో, అది కాదు అక్కడ అర్థం. ప్రతి శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణంలోనూ, కణ అంతర్భాగంలో కూడా శివశక్తుల యొక్క మేళవం అయి ఉన్నది. అందువల్లనే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు అన్న మాటకి యథార్థమైనటువంటి అర్థం అది. విశ్వం అంతా ఈ శివశక్తుల యొక్క చైతన్యమే అనేక రూపాల్లో, గుణపరంగా చూస్తున్నప్పుడు 3 గుణాలు కనపడుతోంది. శరీర పరంగాను, లేదా అన్ని త్రేధ అంటే సత్వరస్తమో గుణాలుగా వ్యక్తం ఏదైతే అవుతుందో అదే అంతటా 3 కనపడుతూ వ్యక్తం అవుతోంది. 1, 2, 2, 3, ఆ 3 8 రూపాల్లో వ్యాపించి ఇదంతా వ్యాపించి ఉన్నటువంటి పరతత్వం ఒకే ఒకటి సుమా అన్న అనుభూతి మనకు కలిగించేదానికే నిత్యం మనం చేసే సాధన మొత్తం కూడా సూర్యపరమైనటువంటి సాధనే మనకు కనపడుతూ ఉంటుంది. ఎందువల్ల ఆ సూర్యుడిలో నుండి భర్గశక్తి, భర్గుడు అంటే శివుడు, ఆ శివుడి యొక్క శక్తి వ్యక్త రూపంలో మనకు కనిపించేదానికి సూర్యతత్వంలో అనుక్షణం దర్శనమిస్తూ ఆదర్శప్రాయంగా మన కళ్ళ ముందు నిలిచేలా చేశాడు. కాబట్టి ఆ సూర్యుడినే ఆదర్శంగా తీసుకుని చేసే సాధనాపరమైన విషయాలే ఉంటాయి. కాబట్టి గాయత్రి మంత్రం దగ్గర నుంచి ఎంతవరకు మనం సాధన చేసినా వీటన్నిటిలో కూడా ఇండైరెక్ట్ గా సూర్యతత్వం ఉండటానికి కారణం అది. సో ఈ సూర్యపరమైనటువంటి భావన మనం ఒకసారి మనం చూసేటట్టయితే, సూర్యుడిని మనం ఏం చెప్తాం, కస్మిన్ ఏకాకే చరతి, అనంతంలో మనం ఉన్నాం. అనంతంలో ఉన్న ఆత్మపరంగా ఏకాకులం, విశ్వం అంతా ఒకే ఒక ఆత్మ అన్నప్పుడు ఏకాకులం. ఆ తత్వాన్ని అనుక్షణం మనకు అనుభవంలోకి తెచ్చేదానికే విశ్వంలో ఏకాకే చరించే సూర్యతత్వాన్ని అర్థం చేసుకోండి అనే మాటని కస్మిన్ ఏకాకే చరితి, ఏకాకే చరించే శక్తిగా, కర్మ సాక్షిగా. ఎందుకు సాక్షి అనే మాట ఎందుకుంటున్నాం, అక్షయ, కళ్ళతో చూడగలుగుతున్నాం. అక్షి అంటే కన్ను, రూపాన్ని కళ్ళతో చూడగలిగిన స్థితి అందుకనే ఇప్పుడు కోర్టులో సాక్షి అంటూ ఉంటారు. ఏమిటి సాక్షి, నేను కళ్ళతో చూశాను అని చూసి చెప్పిన వాడిని సాక్షి అన్నారు. అనుక్షణం సర్వాన్ని గమనించే కర్మ సాక్షిగా పరమేశ్వరుడు ఉన్నాడు అన్న భావనతో సాధన చేస్తే పొందవలసిన ఫలితం పొందుతాము. మార్గం ఏమిటి, త్యాగ మార్గం, త్యాగేనేకే అమృతత్వం మనసు. అందువలనే దీన్నే సూర్యుడి యొక్క అఘోర సూర్యనారాయణ అని, చతుర్వేద పారాయణ అని, జగచ్చక్షు అని, శ్వాసపరంగా హంసస్వరూపాన్ని, పరమాత్మ రూపాన్ని, త్రైలోక్య పావన అంటే ఈ సాధనలో ఇవన్నీ కూడా మనం పొందవలసినటువంటి 6 స్టెప్స్గా ఆయన షడంగ సాధనాపరంగా సూర్యతత్వాన్ని మనం చెప్తూ భాషిస్తూ ఉంటాం. సో దీన్నే సపోజ్ నిత్య కృత్యంలో సృష్టికి సూర్యుడికి ఉన్న అనుబంధాన్ని మనం చూసేటైతే సవనం అంటాం. సవనం అంటే యజ్ఞం. ఏమిటి యజ్ఞం, యజ్ఞ స్వరూపిణిగా సావిత్రి, గాయత్రి, సావిత్రి, సరస్వతి అంటూ ఉంటాం. అంటే యజ్ఞంలో అంటే అన్ని సమస్తమైన సృష్టి యజ్ఞకర్మే. చిదగ్నికుండ సంభూత అని అమ్మవారి పరంగా చెప్తాం. అన్ని పురుష సూక్తంలో చెప్పేదంతా యజ్ఞం చేసి సృష్టి మొత్తాన్ని సాధించాలని చెప్తాం. ఏమిటా యజ్ఞం, యజ్ఞం అంటేనే త్యాగ స్వరూపం.
ఆ త్యాగ స్వరూపంగా చేసినటువంటి యజ్ఞంలో సమస్తమైనటువంటి దేవతలు కూడా ఏ దేవతకి ఏ హవిస్సు మనం సమర్పిస్తామో ఆ సమర్పించిన హవిస్సుని అగ్ని సూర్యమండలాన్ని చేరిస్తే సూర్యమండలం ఆ దేవతకి ఏ ఏ పర్టికులర్ దేవతకి చేర్చాలో ఆ దేవతకి చేరుస్తుంది అన్న శాస్త్రీయ విజ్ఞాన భావాన్ని ఈ శ్రవణం అనే మాటలో మనం చూడొచ్చు. అంటే శ్రవణం అంటాం. శ్రవణం అంటే ఏమిటి? స్రవించటం, విడుదల చేయటం. అంటే సూర్యుడు ఏం స్రవిస్తున్నాడు? తన కిరణాల్ని స్రవిస్తున్నాడు. అంటే సూర్యుడు యొక్క అనేక కిరణాల గురించి 1వ అనువాకంలో 7-8 మంత్రాల్లో అందులో అనేక రకాలు ఒకే మాదిరి కిరణాలుగా కనపడుతుల్లో ఉన్న వాటిల్లో వైవిధ్యాలు 7 రకాల వైవిధ్యాలు మనం తెలుసుకున్నాం. దాని గురించి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం టచ్ చేయటం లేదు. ఈ అనేక సూర్యుడి నుంచి అఖండమైన శక్తి అనుక్షణం స్రవిస్తోంది. ఏ రూపంలో స్రవిస్తోంది? సైంటిఫిక్ గా మనం ఆలోచించినప్పుడు దాన్ని 30 లక్షల టన్నులు 3 మిలియన్ టన్స్ పర్ సెకండ్ అనుకున్నాం. అది అనేక రూపాలుగాను, అనేక రూపాంతరాలుగాను, అనేక ఆకారాలుగాను ఈ సృష్టిగా ఏర్పడుతోంది. కాబట్టి ఈ అనంతమైన సృష్టికి ఆధారమైన నీల లోహిత తత్వం సూర్యుడిగా, దాన్నే సైంటిఫిక్ గా విబ్జిఆర్ అంటున్నాం అన్న భావన మనం ఇక్కడ దృఢం చేసుకోవచ్చు. యజనం పూజగా మనం చూసేటట్టయితే చేస్తున్నటువంటి సమస్తమైన పూజల్ని కూడా సూర్యపరంగా చేయటం, గాయత్రి మంత్రాన్ని కానీ, లలిత సహస్రనామాన్ని కానీ అన్ని రకాల అంతక్రితం చెప్పుకుంటుసారి ఇక్కడ గుర్తు చేసుకుంటే, అంటే విశ్వం అంతా ఒకే ఒక జ్యోతిర్మయ చైతన్యం అనే భావనతో సాధన చెయ్యాలి అన్న సంకేతాన్ని. సో ఈ కృష్ణుడు పుత్రుడు సాంబుడు తనకి కలిగిన కుష్ఠ రోగాన్ని పోగొట్టుకునే దానికి సూర్యస్తవం చేసి పోగొట్టుకున్నాడు అనే మాట కూడా మనకి చెప్తూ ఉంటారు. త్వం మాత, త్వం ధర్త, త్వం హర్త అనటం, సూర్యుడికి అధర్వ శీర్షోపనిషత్తు ఉండటం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. సో అంటే ఇక్కడ ఒకసారి కళ్ళతో మనం చూసింది భగవాన్ సత్యసాయి బాబా అవతారి. దానికి ఆధారం ఏమిటంటే నిరాకార పరబ్రహ్మ రుద్రతత్వం ఉంటున్నాం. అనుక్షణం మనం చూస్తున్నాం, అది చూస్తున్నది సూర్యుడు. ఈ ముగ్గురిని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు, ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నదాన్ని ఇట్లా చూడొచ్చు మనం. ఆ రుద్రతత్వాన్ని నిరాకార నిర్గుణ జ్యోతి లేదు పరోక్ష నిర్జ్యోతిర్మయ జ్యోతి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కళ్ళతో సూర్యుడిని చూస్తున్నాం. సూర్యుడి కన్నా కోటానుకోటి శక్తివంతమైన నక్షత్రాలు, కోటానుకోట నక్షత్రాలు నక్షత్ర పాలపుంత అంటాం. ఈ ఎంటైర్ పాలపుంత ఒక బ్లాక్ హోల్లోకి పోయి లయమైపోతుంది. ఆ బ్లాక్ హోల్ ఏమిటో మనకి తెలియదు. దాన్ని నిర్జ్యోతిర్మయ జ్యోతి అనొచ్చు. ఈ అనంతమైన ప్రపంచాన్ని తనలో లీనం చేసుకోగలిగినటువంటి నిర్జ్యోతిర్మయ జ్యోతి కాలాన్ని కూడా తనలో లీనం చేసుకోగలిగిన శక్తి పరమాత్మ అన్నాం. కాబట్టి అది ఏమిటో ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పలేరు. సో అది ఒక రకమైన జ్యోతి అయ్యేటట్టయితే, ఆ జ్యోతి మనం అర్థం చేసుకోలేం కాబట్టి దాన్ని మనం అనుభవించగలిగేది, అర్థం చేసుకోగలిగే స్థితికి పట్టుకొచ్చేదానికి వచ్చిన తత్వాన్ని భగవాన్ సత్యసాయి బాబా లాంటి లేదు రామకృష్ణ లాంటి అవతార తత్వంగా మనం భావించవచ్చు. దాన్ని జ్యోతిర్పయంగా మనం భావించదలుచున్నప్పుడు సాకార నిర్గుణ జ్యోతి. ఏ రకమైన గుణాలు లేవు, కానీ ఆకారం మాత్రం ఉన్నది. సో భావించవచ్చు. ఒకసారి కళ్ళు మూసుకుని స్వామిని మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ గుర్తు చేసుకోవటం మూలంగా ఆయనలో ఏ రకమైనటువంటి గుణాలు లేకపోవటం మూలంగా మనం కూడా మనకి తెలియకుండా ఆ నిర్గుణ తత్వంలో మేళవించబడి తద్వారా ఆ నిరాకార పరబ్రహ్మని పొందేదానికి మనకి ఒక మెట్టులాగా, ఒక సోపానంలాగా ఏర్పడదే ఈ సాకార స్వరూపం, ఆకారం లేకపోతే అవతారం అనుకోవచ్చు. 8వ అనువాకం చివరిలో మనకి వస్తాయి ఆతార్యాయచ ఆలాధ్యాయచ. ఆ తత్వానికి ప్రాతిపదిక ఈ 1-2 మంత్రాల్లో మనకి ఇండికేట్ చేస్తున్నాడు. సో సాకార నిర్గుణ జ్యోతి లేదు ప్రత్యక్ష నిర్జ్యోతిర్మయ జ్యోతి. ఏ రకమైనటువంటి అన్ని జ్యోతులకి ఆధారం అంటే నియరెస్ట్ టు ది నిర్గుణ పరబ్రహ్మ. సాకారం అంటే ఏమిటి? ఎంత ఆ పరతత్వం గురించి మనకి తెలియదు. ఆ తెలియని పరతత్వాన్ని గురించి చెప్పగలిగేదానికి అత్యంత దగ్గర స్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం అనే దాన్ని అవతారమూర్తిగా భావించవచ్చు. అయితే అనుక్షణం మనం చేసే సూర్యుడు ఆ మార్గంలో మనల్ని తీసుకుపోయేదానికి అవతారాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. సర్వకాలాల్లోనూ మన కంటికి కనిపించవు. నిర్గుణ పరబ్రహ్మ అయినటువంటి పరబ్రహ్మ మన కంటికి ఎప్పుడూ కనిపించడు.
కాబట్టి మధ్య మధ్యలో వచ్చే అవతారాలు మనకి గుర్తు చేసిపోతూ ఉంటే అనుక్షణం మనతో పాటు ఉండి మనకి గుర్తు చేసేదానికి ఏర్పడ్డ పరబ్రహ్మ యొక్క తత్వమే సూర్యతత్వంగా, ఈశాన తత్వంగా, అంటే భగవంతుడి యొక్క ఈశాన తత్వంగా సూర్యతత్వాన్ని మనం గమనించాలి. అందువల్ల ఈ సూర్యతత్వాన్ని జ్యోతిషాంపతి అని సాకార, నిరాకార, పరోక్ష, ప్రత్యక్ష జ్యోతి. అంటే ఆకారం ఉందా అంటే ఉంది, ఎందుకని రోజు మనం చూస్తున్నాం. నిజంగా ఆకారం ఉందా? జ్యోతిర్మయం తప్ప ఏ రకమైన ప్రత్యేకమైన ఆకారం లేదు. కాబట్టి ఆకారం ఉందంటే ఉంది, లేదంటే లేదు. లింగం అలాగా మొత్తాన్ని తనలో లీనం చేసుకున్నటువంటి స్థితి. కాబట్టి పరోక్ష, ప్రత్యక్ష ఒకసారి కనపడుతోంది, ఒకసారి కనపడటం లేదు. కనపడటం లేదు కాబట్టి లేదు అని చెప్పలేము. కాబట్టి పరోక్ష, ప్రత్యక్ష అనుభూతిని అనుక్షణం మనకి ఇచ్చే జ్యోతిర్మయ తత్వం ఏదైనా ఉన్నదంటే దాన్ని సూర్యతత్వంగా మనం భావించవచ్చు. కాబట్టి ఈ భావనతో ఆరాధించటం మూలంగా ఈ సూర్యతత్వం నుంచి అవతారం నుంచి నిరాకార తత్వం దాకా మనకి మార్గాన్ని ఏర్పాటు చేసేది సోమ, తామ్ర, అరుణ తత్వాల్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. సో ఈ తామ్ర, అరుణ అనే దాన్ని ఇంకొక యాంగిల్లో మనం చూసేటట్టయితే ఇది ఒక జ్యోతిర్మయమైనటువంటి యాంగిల్. మన నిత్య సాధనలో దీన్ని అనుభవంలోకి తెచ్చుకునే దానికి త్యాగేనేకే అమృతత్వ మానసు, ఏంటి త్యాగం మూలంగా మాత్రమే భగవంతుడి యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాం తప్ప మన ఇతర ధనంతో కానీ అనేక రకాల వస్తు వాహనాలతో కానీ ప్రజలతో కానీ వీటితో మనం పొందలేము అనేది ఉపనిషత్ వాక్యం. సో ఆ ఉపనిషత్ వాక్యానికి వ్యక్త రూపం మన కళ్ళకు కనపడుతున్నటువంటి పరమేశ్వరుడు రూపమైనటువంటి సూర్యుడు. అందులో ఉన్నటువంటి 3 వర్ణాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మొట్టమొదటి రక్తపు వర్ణం ఎరుపు, తర్వాత మెల్లిగా ఎరుపు తెలుపు కలిసి, తర్వాత ఎరుపు తెలుపుతో పాటు బంగారు వర్ణం. ఈ వర్ణత్రయం మనకి ఇండికేట్ చేసేది అంటే పూజాపరంగా, సాధనాపరంగా మనం చూసినప్పుడు మొట్టమొదటి గణపతిని మనం పూజ చేస్తాం, ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తాం, సర్వసాధ్య రోహితం ఉంటాం. ఆదివర్ణం రోహితం ఉండటంలో ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి అరుణవర్ణమైనటువంటి సూర్యుడు కనిపించిన తర్వాత ఆటోమేటిక్గా సూర్యుడు యొక్క పూర్ణ వ్యక్త స్థితి ఎట్లా మనకి దర్శనం అవుతుందో, సాధనా మార్గంలో తొలి అరుణవర్ణాన్ని కళ్ళు మూసుకుని మనం దర్శించే వర్ణంగా దర్శించిన తర్వాత ఆ సాధన పురోగతి కంటిన్యూ అవుతుంది సుమా. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయండి. దాన్ని ఇండికేట్ చేయటమే నిత్య పూజలో ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజ చేయటం, ఆది దేవుడుగా గణపతిని పూజ చేయటం, ఆ జ్యోతిర్మయ తత్వాన్ని ఎర్రటి వర్ణంతో పూజ చేయటం. అమ్మవారి పరంగా సర్వసాధ్య మహాలక్ష్మి రోహితం అంటారు, మళ్ళీ అది కూడా ఎరుపు వర్ణమే. మొక్క మొలకెత్తి గింజలోంచి మొట్టమొదటి వెలిగెత్తే వర్ణం చూస్తే ఆకుపచ్చటి దానికన్నా ముందు ఎరుపు వర్ణం, లేత ఎరుపు వర్ణం మనకు కనపడుతుంది సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలో. అంటే ఆది వర్ణం రోహితం కాబట్టి అది వచ్చింది అంటే ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ సాధ్యం. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతికే మనం సాధించాల్సిన వర్ణత్రయంగా ఎరుపు ప్లస్ తెలుపు ప్లస్ బంగారు వర్ణం. సూర్యుడు ఏ మాదిరి వర్ణాల్లో మనకి కనపడుతున్నాడో ఆ మాదిరి వర్ణాలు పంచవర్ణ స్థితిని గ్రాడ్యువల్ గా పొందే సంకేతం. ఆ గాయత్రి మంత్రంలో ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ ఆ వర్ణ పంచమాన్ని పొందటం సాధన యొక్క సంపూర్ణతకి సంకేతంగా ఇండికేట్ చేస్తున్న భావంగా దీన్ని మనం చూడొచ్చు. సో లలితాదేవి కానీ గాయత్రీదేవి కానీ అరుణవర్ణం అంటాం. అరుణం అంటే ఏమిటి? 2వ స్థాయి, 1 నుంచి 2కి వచ్చాం. భావనోపనిషత్ చెప్పే భావన లోహిత్యమేవస్య సర్వస్య విమర్శ. విశ్వం అంతా భగవంతుడి యొక్క తత్వం వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆ వ్యాప్తి చెందేదానికి ఆది తత్వం లోహితం లేదా రోహితం ఎరుపు తత్వంతోనే వ్యక్తం అవుతుంది సుమా. అది గమనించి మీ సాధన మీరు చూసుకోండి అన్న మాటని మనం ఇండికేట్ చేయొచ్చు. సో దీనికి భగవాన్ సత్యసాయిబాబా జీవిత పరంగా దీన్ని అన్వయం చేసుకునేటట్టయితే ఒక్కసారి ఆ జర్మన్ సైంటిస్ట్ ప్రొఫెసర్ బోరోనోస్కి సంఘటన మనం గుర్తు చేసుకోవచ్చు. ఆయన దేవుడు అంటే నమ్మకం లేనివాడు. నమ్మకం లేకపోయినా సరే తను ఏ సిద్ధాంతం అయితే నమ్మాడో దాన్ని పూర్తిగా చిట్ట చివరి దాకా త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రయత్నం చేసి, అంటే సత్యాన్వేషకుడు. మనం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా అనేది సెకండరీ, కానీ సత్యాన్వేషణ పట్ల దృఢమైన విశ్వాసము, చిత్తశుద్ధి ఉన్నదే
ఉండేటట్టయితే అట్లాంటి వాళ్ళు పొందేది కూడా భగవంతుడి యొక్క జ్యోతిర్మయ దర్శనమే అన్న సంకేతాన్ని బొరునుస్కీ ద్వారా స్వామి మనకు అందించడం చూడొచ్చు. ఆయన యొక్క చిట్ట చివరి అనుభూతి ఏమిటి అంటే, దాదాపు సంవత్సరం పాటు ఇండియాలో తిరిగినా ఎక్కడ ఆయన పొందిన అనుభూతి స్వామి సమక్షంలో 5 నిమిషాల్లో పొందడం మనం గమనించవచ్చు. ఆ సందర్భంలో స్వామిని ఆయన వర్ణించిన విధానం ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయే ముఖై తీక్షణే, గాయత్రి మంత్రం యొక్క ప్రార్థనా శ్లోకం, ధ్యాన శ్లోకం. తెల్లటి వర్ణము, కాషాయ వర్ణము, నీలపు వర్ణము, బంగారు వర్ణము, ఉదయిస్తున్న సూర్యుడు వర్ణం, ఈ 5 వర్ణాలు ఒకదాని తర్వాత స్వామిలో నేను దర్శించాను అని ఒక్కొక్క వర్ణానికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అందులో అరుణ వర్ణం సంపూర్ణమైనటువంటి త్యాగ స్థితిని మనకు సూచిస్తుంది. ఆ త్యాగ భావన మనలో ఎప్పుడైతే కలుగుతుందో మన శరీరం చుట్టూతా ఏర్పడే వలయంలో అరుణవర్ణం ఏర్పడుతుంది. అట్లాంటి వర్ణాన్ని చుట్టూతో ఉన్నటువంటి ఆరాలో ఏర్పడేలాగా సాధన చెయ్యండి అన్న సంకేతం ఇక్కడ దీనిలో మనం చూడొచ్చు. అంటే ఆదిలో త్యాగభావాన్ని పెంచుకోవటం మూలంగా ఏ అరుణవర్ణాన్ని అయితే సాధించగలుగుతారో ఆ అరుణవర్ణం అక్కడతో ఆగాక మిగతా వర్ణాలన్నీ కూడా పట్టుకొచ్చి సంపూర్ణతని అందిస్తుంది సుమా. అక్కడ ఆగిపోమోకండి. ఏదో శక్తులు కలుగుతున్నాయి, ఏదో అనుకున్నట్టుగా జరిగిపోతున్నాయి అన్న భావంతో మళ్ళీ లౌకికం వైపు వెళ్లకుండా సాధన కంటిన్యూ చేయటం మూలంగా అల్టిమేట్ స్థితి అయినటువంటి భగవంతుడి యొక్క తాదాత్మ్య స్థితిని పొందే, ఆనంద స్థితిని పొందగలిగే స్థితి లభ్యమవుతుంది. కాబట్టి ఆ మార్గంలో మెట్టుమెట్టుగా 5 మెట్లలో ప్రయాణం చేయండి అన్న సంకేతమే గాయత్రి దేవి యొక్క ధ్యాన శ్లోకంలో చెప్పిన ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయే ముఖై తీక్షణ అనటంలో భావం అది. సో ఈ బొరునిస్కీ ఒక్క మాటలో స్వామి గురించి చెప్పిన మాట ఏమిటి? నడుస్తున్న నిష్కామ ప్రేమ ఏదన్నా ఉన్నదంటే దాన్ని ఈయన సాయి అనొచ్చు. ఈయన భగవంతుడు అంటే నాకు తెలియదు, భగవంతుడు అంటే నాకు తెలియదు కాబట్టి దాని గురించి నేనేమి చెప్పను. కానీ నడుస్తున్నటువంటి త్యాగ స్వరూపము, ప్రేమ స్వరూపం ఏదన్నా ఉన్నదంటే ఇంత నిష్కామ ప్రేమ త్యాగ స్వరూపాన్ని నా జీవితంలో నేను ఎక్కడా ఇట్లాంటి అరా చూడలేదు. అంటే ఏమన్నమాట, అనేక రకాల స్థాయిల్లో ఎరుపు వర్ణం మనలో ఉంటుంది. పిల్లల మీద మనం ప్రేమ చూపిస్తున్నాం, ఒక పుస్తకం మీద ప్రేమ చూపిస్తున్నాం, లేదా ఒక వస్తువు మీద ఇష్టపడుతున్నాం, లేదు భార్య మీద ప్రేమ, వీటన్నిటిలో ప్రేమ ఉన్నది. కానీ ఆ ప్రేమలో కించిత్ కలుషితం మూలంగా రకరకాల వర్ణభేదాలు ఉంటాయి. దాని యొక్క పరిపూర్ణత, పర్ఫెక్ట్నెస్ ఎప్పుడంటే త్యాగంతో కూడిన ప్రేమ అయినప్పుడు అల్టిమేట్ పర్ఫెక్ట్ స్టేజి లేత గులాబీ వర్ణ స్థితికి వస్తుంది. ఆ స్థితి అరుణవర్ణం, ఆ స్థితి వచ్చేదాకా సాధన చేసేదానికే మనకి అనేక రకాలైనటువంటి ఈ కుటుంబ బాంధవ్యాలు కానీ, లేకపోతే పిల్లలు, తల్లి, తండ్రి, సంతానం, మనవాళ్ళు, మునిమళ్ళు, ఇవన్నీ స్వామి దీనికే జోక్ చేస్తూ చెప్పిన మాట. సహజంగా మానవుడు 2 కాళ్ళతో నిలబడే హోమోసెపియన్, 2 కాళ్ళతో నిలబడి నిట్టనిలుగా, వెన్నెముక నిట్టనిలుగా గల జీవి. కాబట్టి వెన్నెముక ఎప్పుడైతే నిట్టనిలుగా ఉంటుందో మూలాధారం నుంచి స్వాధిష్టానం నుంచి ఆ పైదాకా సహస్రారం దాకా శక్తి ప్రవహించి పొందవలసినటువంటి జ్యోతిర్మయమైనటువంటి ఈ 5 వర్ణాలు ఏదైతే ఉందో శివశక్తి తత్వాన్ని సహస్రారంలో దర్శించుకోగలుగుతాడు. కానీ ఆ ప్రేమతత్వాన్ని పెంచుకుంటూ పోతే జరిగే స్థితి అది. ఆ ప్రేమకి ఈ వస్తు మాలిన్యాన్ని లేదా ఇతర భ్రమలని కలపటం మూలంగా ఆ ప్రేమ కామంగా మారుతుంది. ఆ కామంగా ఎప్పుడైతే మారుతుందో, భార్య అనే కామం ఎప్పుడైతే కలుగుతుందో 2 కాళ్ళు కాస్త 2 + 2 4 కాళ్ళు, 4 కాళ్ళ జంతువులుగా మారిపోతున్నాడు. 2 పిల్లలు పుట్టారు, ఓహో వాళ్ళకిద్దరు 2 2 4 కాళ్ళు, మరి 8 కాళ్ళు. ఇట్లా ఈ కాళ్ళ సంఖ్య పెరిగి చివరికి సెంటిపీడ్ లాగా భూమికి అతుక్కుపోయి నేల నుంచి పైకి లేవలేని స్థితి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన మాట ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే త్యాగ భావన పైకి లేపుతుంది, కామభావన నేలకు అంటుకుపోయేలా చేస్తుంది అన్న సంకేతాన్ని స్వామి ఇండికేట్ చేయడంగా మనం చూడొచ్చు. ఇక్కడ అనేక రకాల వర్ణాలని సైంటిఫిక్ ఎనాలిసిస్ మనం ఒక్కసారి ఇక్కడ గుర్తు చేసుకుని చేసేటట్టయితే, దీన్ని సమన్వయం చేసుకునేటట్టయితే
నిత్య జీవితంలో ఈ సాధనలో ఏ స్థాయిల్లో ఏ వర్ణాలు మనం పొందుతాము అనేది ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి స్వామి లేదు అనేక రకాల కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే ఏమిటి, సేవా కార్యక్రమాలు, సాధనా కార్యక్రమాలు, అనేక రకాల క్యాంపులు, సత్సంగాలు ఇవన్నీ మనం చేసుకుంటాం. ఇవన్నీ ఏమిటి, అనేక రకాలైనటువంటి సద్భావ కార్యక్రమాలు. ఈ సద్భావ కార్యక్రమాల్లో మనకి మనలో నుంచి వ్యక్తమయ్యే వర్ణాల్లో అరుణవర్ణం మెల్లిగా మొదలయ్యేదానికి ఇవన్నీ కారణభూతం అవుతాయి. అందువల్ల సద్భావయుత ప్రేమ ఎవడైతే పెంచుకుంటూ పోతాడో అనేక స్థాయిల్లో ఉన్నటువంటి అరుణవర్ణాన్ని వాడు పొందుతాడు. పర్ఫెక్ట్ అరుణవర్ణం పొందినప్పుడు వాడు భగవత్తులుడు అవుతాడు అన్న వర్ణపరమైనటువంటి భావనగా మనం అర్థం చేసుకోవచ్చు. నిష్కామ ప్రేమ ఎప్పుడైతే కలుగుతుందో అది పూర్తి అరుణవర్ణం అవుతుంది. ఇది అరుణంలో ఉన్నటువంటి స్థాయి భేదాలు, ఎరుపు దగ్గర నుంచి అరుణం, అరుణం దగ్గర నుంచి ఆ పాటల వర్ణం ఆ స్థితి దాకా. దాన్నే నీలపు వర్ణం కనుక అయ్యేటట్టయితే ఆ నీలపు వర్ణం యొక్క సంకేతం ఆధ్యాత్మిక భావుకత అనొచ్చు. అంటే డెప్త్, సాధారణమైన దృశ్యం, అతి సాధారణంగా అందరికీ కనిపిస్తున్నటువంటి దృశ్యం. అరుణాచలం పోయినాం, అరుణాచలం ఒక కొండగా ఓ మట్టిగా కనపడుతుంది. దాన్నే ఆధ్యాత్మిక భావంతో చూస్తున్నప్పుడు ఆ బ్రహ్మ విష్ణులు వాడు తపస్సు చేయటం, ఆ జ్యోతిర్మయ శక్తి జ్యోతిర్మయంగా ఆయన ప్రత్యక్షం కావటం, ఒకసారి ఆ భావంలోకి పోయినప్పుడు అదే కొండ బంగారు వర్ణమయంగా మనకు కనపడుతుంది. మట్టి కొండగా ఒకటికి కనపడుతోంది, బంగారు వర్ణంతో ఇంకోటి కనపడుతోంది, జ్యోతిర్మయంగా ఇంకోటి కనపడుతోంది. అంటే వీళ్ళ భావాల్లో ఉన్నటువంటి తేడా. నీలం అనే సంకేతం మనిషి యొక్క భావం డెప్త్కి ఇండికేషన్ కాబట్టి ఎంత డెప్త్గా ఆధ్యాత్మిక పరంగా ఆలోచించగలుగుతాం అనే దానికే సంకేతం. సృష్టికి ఆధారం కూడా అగ్ని సోమాత్మకం జగత్తు అనుకో. సూర్యుల్లో నీలపూర్ణం ఉన్నాం, నీలలోహితాన్ని పరమేశ్వరుడిలో ఈ నీలం ఉంటున్నాం. అంటే సంపూర్ణమైన డెప్త్కి పరాకాశం అంటే మళ్ళీ పరమేశ్వరుడే. సో అందులో అనేక రకాల భేదాలు, తరతమ భేదాలు మనం చూడొచ్చు. అట్లాగే నారింజ వర్ణానికి వచ్చేటప్పటికి అంటే దానికి లౌకికమైన ప్రతిష్టాత్మకమైన కార్యాలు చేపట్టడం. ఇందాక అనుకో నారింజ వర్ణం అంటే ఒక రకంగా ఆ మధ్యలో ఈ రెండింటినీ ఎరుపుని నీలాన్ని సమన్వయం చేస్తున్న వర్ణం ఆకుపచ్చటి వర్ణం. దానిలో ఈ దాని ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు, ఆధిక్యత, ఈ భావాలు, సమన్వయం ఇవన్నీ ఉంటాయి. అదే ముదిరిపోయిన నారింజ వర్ణం కనుక అయ్యేటట్టయితే మళ్ళీ అహంకారానికి కారణమవుతుంది. ప్రకాశంగా ఉన్నటువంటి నీలవర్ణం కనుకైతే అఖండమైనటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసకి అది సంకేతం అవుతుంది. మెరుస్తున్నటువంటి తెలుపు ఎరుపు వర్ణం కనుకైతే సత్పరమైనటువంటి జిజ్ఞాస, అఖండ మేధోశక్తి వాటికి సంకేతంగాను. పసుపు బంగారు వర్ణం యొక్క మిక్చర్ కనుక అయ్యేటట్టయితే ఆధ్యాత్మిక శక్తి, పురోగతి. ఇది పాటల వర్ణం తర్వాత వచ్చే పాటల వర్ణంతో కలిపి బంగారు వర్ణం అని చెప్పాను. సూర్యుడు ఈ సమస్తాన్ని కూడా సూర్యుడు తన 3 వర్ణాల్లో మొదటి 3 వర్ణాల్లో వ్యక్తం చేస్తూ ఉంటాడు. అంటే మానవుల్లో ఉన్నటువంటి జీవ అయస్కాంత శక్తి ఎట్లాంటి వర్ణం వ్యక్తం చేస్తుండటం మూలంగా దాని యొక్క సంకేతం ఏమిటి, అంటే ఏ లక్షణాలు ఉన్న వ్యక్తిలో ఏ మాదిరి వర్ణం ఉంటుంది అనే సానుకూల వర్ణాల పరంగా దీని ఇట్లా అనుకోవచ్చు. సపోజ్ ఇదే ప్రతికూల వర్ణాలు, కొంతమందిలో ద్వేషభావాలు, రాగ ఇవన్నీ ఉంటాయి. ఆ ద్వేషభావాలు ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి అయస్కాంత శక్తి ఎట్లాంటి వర్ణం మనలోంచి వ్యక్తం చేస్తుందో కూడా తెలిస్తే, అంటే మంచి మొక్కని పెంచాలి, కలుపు మొక్కని పీకేయాలి. కలుపు మొక్కల్ని పీకటం మూలంగానే మంచి మొక్కకి బలం చేకూరి బలం పెరుగుతుంది అనేది సింపుల్ టెక్నిక్ ఫాలోడ్ బై ఒక రైతు. సో అదే మాదిరి ఆధ్యాత్మిక సాధనలో కూడా కలుపు వర్ణాన్ని తొలగించేదానికి మనం నెగిటివిటీని తెలుసుకోవటమే తప్ప నెగిటివ్ని పాటించేదాన్ని కాదు. ఏది తొలగించాలో తెలుసుకోవాలి, ఏది పెంచుకోవాలో తెలుసుకోవాలి. అందుకనే భగవతత్వం ఘోర అఘోర తత్వాల్లో మనకి ఎప్పుడు వ్యక్తం అవుతూ ఉంటుంది. సో ప్రతికూల జీవ అయస్కాంత శక్తి దాని యొక్క వర్ణాన్ని ఇట్లా ఆలోచించవచ్చు. నల్లటి వర్ణంతో కనుక ఎవరి యొక్క ఆధ్యాత్మిక కాంతి అంటే అరా ఎవరికైనా నలుపు వర్ణమైన అరా ఉన్నది అంటే అబ్సల్యూట్ నెగిటివిటీ, అఖండమైన దుర్భావాలు అని అర్థంట. ఎరుపు నలుపు కలిపిన వర్ణం కనుక అయితే
ద్వేషభావంతో కూడిన మనసు వ్యక్తం చేసే వర్ణం ఎరుపు నలుపు కాంబినేషన్ గా ఉంటుంది. ఎరుపు నలుపు దాంతో పాటు అంటే తేజస్సు బయటకు వస్తున్న విధానంగా ఉండేటట్టయితే అది మనిషి యొక్క కోపానికి సంకేతంట. ఎరుపు నలుపుతో పాటు వెదజల్లుతున్నటువంటి మిడుగురు లాగా ఉండే స్థితిని మనిషిలో కోపతత్వానికి సంకేతంట. ముదురు ఎరుపు పొగవర్ణం, అంటే నలుపు కాక విరిగిన నలుపు పొగలాంటి వర్ణం. ఈ కాంబినేషన్ కనుక అయ్యేటట్టయితే భయము, ఆందోళన, టెన్షన్ లో ఒక మనిషి ఉంటే అతనిలోంచి వచ్చే వర్ణాలు ఈ మాదిరిగా ఉంటాయి. కొంతమంది డిప్రెషన్, ఆత్మ న్యూనత, వాళ్ళని వాళ్ళు కించపరుచుకోవటం, నేను పాపిష్టి, నేను సిన్నర్ భావన, అట్లాంటి వాళ్ళు వ్యక్తం చేసే వర్ణం బూడిద వర్ణం, గోధుమ వర్ణం, బూడిద గోధుమ వర్ణం వ్యక్తం చేస్తారట. ఇవాళ రేపు సినిమాల్లో మనకి చాలా ఎక్కువగా కనబడేది పొగ ప్రతీకార భావం. ఈ పొగ ప్రతీకార భావం తీవ్రంగా ఎవరైతే ఉంటుందో వాళ్ళ శరీరంలోంచి వ్యక్తమయ్యే వర్ణం ముదురు వైలెట్. బిబ్జిఆర్ లో వైలెట్ ఉంది, ఆ ముదురు వైలెట్ రంగు వ్యక్తం, అంటే నలుపుకు దగ్గర అవుతుంది. అది తీవ్రమైనటువంటి కోపావేశాలు వ్యక్తం చేసేవాడు ఎరుపు వర్ణము, గోధుమ వర్ణం అరాని వ్యక్తం చేస్తాడు. ఈర్ష్య అసూయలు, ఇందాక చెప్పిన ఈర్ష్య అసూయలు కనుక పెరిగేటట్టయితే ముదురు ఆకుపచ్చ కొంచెం నలుపు వర్ణంతో కలిసిన ముదురు ఆకుపచ్చ వర్ణం వ్యక్తం అవుతుంది వాళ్ళు. స్వార్థ భావాలు కనుక వ్యక్తం చేసేటట్టయితే బూడిద వర్ణం యొక్క అర వాళ్ళ వ్యక్తం అవుతుంది. దురాశ లేకపోతే ఆశలో కూడా ప్రపంచం అంతా నాకే కావాలన్న కోరిక కొంతమందికి దురాశ అంటారు దాన్ని, లేదు పేరాశ అంటారు. అట్లాంటి వాళ్ళు వ్యక్తం చేసే వర్ణాన్ని ముదురు ఎరుపు, అంటే ఆల్మోస్ట్ వాట్ యు కాల్ దట్ వైన్ రెడ్ అంటారు. ముదురు ఎరుపు లేదు గోధుమ వర్ణం, ఆ కాంబినేషన్ ఉంటుంది. తీవ్రమైన కామవాంఛ కనుక అయ్యేటట్టయితే ముదురు ఎరుపుతో పాటు నలుపు కూడా అందులో కలుస్తుందిట. అంటే ఈ వర్ణాలు మనలో, అంటే మనలో ఉన్న మనోభావాలని బట్టి మన చుట్టూత ఏర్పడుతున్నటువంటి అర అనేది ఉంటుంది. కాబట్టి ఎట్లాంటి మనోభావాలను మనం పెంచుకోవటం మూలంగా పాజిటివ్ అర ఏర్పడుతుంది. ఆ పాజిటివ్ అరాని తీవ్రతరం చేసి ప్రేమ త్యాగంతో కనుక బట్టి తీవ్రతరం చేయగలిగేటట్టయితే ఎట్లా భగవంతుడి యొక్క అరాతో మనని మనం మ్యాచ్ చేసుకుని భగవత్తుల్యంగా కావచ్చు అన్న సంకేతాన్ని ఈ తామ్ర అరుణ అనే మంత్రం మనకి ఇండికేట్ చేస్తుందిగా మనం భావించవచ్చు. సో అంటే ఏమిటి, సాధన మూలంగా ఏ వర్ణాలు, పనికిరాని వర్ణాలు మనలోంచి వ్యక్తం అవుతున్నాయో అవే పాపాలు అంటున్నాం, వాటినే కర్మలు అంటున్నాం. అట్లాంటి వాటిని తొలగించుకునేదానికి ఈ జన్మ వచ్చింది అనే భావంతో మనం సాధన చేసేటట్టయితే ఈ నెగిటివ్ వర్ణాలు తొలగిపోవటము, పాజిటివ్ వర్ణాలు అంకురించటము, అది మెల్లిమెల్లిగా పెరగటము, చివరికి త్యాగే నేకే అమృతత్వం మానసు అన్న స్థితి మనం పొందగలగటం అన్న సంకేతంగా దీన్ని మనం తీసుకోవచ్చు. ఆది కవి వాల్మీకి మహర్షిని ఎగ్జాంపులే దీన్ని తీసుకోండి. పూర్వాశ్రమంలో ఆయనే రత్నాకరుడు, ఎంతో మందిని చంపాడు కూడా తెలియని వ్యక్తి. కాలక్రమేణా శాంత భావంతో, స్థిరమైనటువంటి చిత్తంతో, ఏకాగ్ర దీంతో చేసిన ధ్యానం మూలంగా ఆ సమస్తమైన పాపాలు క్షయం కావటమే కాకుండా విశ్వ మొత్తం ఆది కవి అనే పేరు ప్రతిష్ట, సాక్షాత్తు భగవంతుడి యొక్క దర్శనం, మిగతా కథంతా మనకి తెలుసు. సో అంటే న్యూనతాభావం నాకు ఇది అవుతుందా కాదా అనే భయం వదిలిపెట్టి సాధన వలన పనులు సమకూరు ధరలోన అని తెలుగు సామెత. సాధన మొదలుపెట్టి చేసేటట్టయితే ఎంతటి క్లిష్టమైన స్థితినైనా అధిగమించి పొందవలసిన ఫలితాలను మనం పొందొచ్చు అన్న సంకేతాన్ని ఈ అరుణ, దీనికి సోమ అనే తత్వాన్ని, సోమ అరుణ తామ్ర కలిపేటట్టయితే ఒకే పేపర్ మీద వేసిన బొమ్మలు కాబట్టి ఈ బొమ్మ బాగాలేదు, ఆ బొమ్మ చెరిపేసి వేరే బొమ్మ వేసేదానికి కాగితం ఇంకా అట్లానే ఉన్నది. ఆ బొమ్మ కాగితం మీద బొమ్మ మార్చడమే తప్ప కాగితాన్ని మనం మార్చాల్సిన అవసరం లేదు అన్న సంకేతంగా ఇవన్నీ మనకి ఇండికేట్ చేస్తాయి. ఇంకొక యాంగిల్లో కనుక ఈ తామ్ర అరుణ ఈ భావాలు మనం చూసేటట్టయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పంచమనువాకంలో భవ, రుద్ర, శర్వ, పశుపతి ఆ అష్టమూర్తుల్ని మనం గుర్తు చేసుకున్నాం. ఆ నామాలు భవాయచ, రుద్రాయచ, శర్వాయచ, పశుపతియచ.
అంటే ఏమన్నమాట, భూమి, నీరు, అగ్ని ఏదైతే సృష్టికి ఆధారమైన సృష్టికి ఏదైతే మొట్టమొదటి సృష్టికి ఏదైతే కావాలో వాటన్నింటి పంచమనువాకంలో చెప్పారు. ఈ సాధకానువాకంలో, అష్టమానువాకంలో ఉపాసకానువాకం, సాధకానువాకం అంటున్నాను దీన్ని. ఈ అనువాకంలో చెప్పిన భావాలు చూసేటట్టయితే తామ్ర, అరుణ, ఉగ్ర, భీమ, పశుపతి, ఈ 5 సంఖ్య. మళ్ళీ పశుపతి ఇక్కడ కూడా కలిపారు. ఇక్కడ చేరింది ఏమిటి? సూర్యుడు, చంద్రుడు ఒక యాంగిల్లో చూస్తే, వాయువు, ఆకాశం, వీటితో పాటు ప్రజాపతి, పశుపతి. అంటే ఇక్కడ అక్కడ చెప్పింది ఏమన్నా వ్యక్తాత్మ, ఇక్కడ చెప్పింది ఏమన్నా విశ్వాత్మ, అక్కడ చెప్పింది ఏమన్నా సృష్టికి ఆధారమైనటువంటి స్థితి భూమి, నీళ్లు, అగ్ని, ఇక్కడ చెప్పింది ఏమన్నా ఏ సాధనతో ఆ పరమాత్మను మనం చేరచ్చు, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా సాధన సంకేతంగా, అంటే మనస్సుని స్థిరం చేసుకుని, వాయు సాధన ద్వారా మనస్సుని స్థిరం చేసుకుని శక్తిని పెంచుకొని పొందవలసిన స్థితిని పరమాత్మ దాకా పైకి పెరుగు అన్న సంకేతానిగా ఆ 4, 5 అనువాకంలో చెప్పటం, ఈ 4 అష్టమానువాకంలో చెప్పటం, ఈ మాదిరిగా అష్టమూర్తులు చెప్పటం. అష్టమూర్తుల యొక్క సంకేతాన్ని ఇందాక ఆల్రెడీ మొదట్లో మనం చెప్పుకున్నాం, భవ, శర్వ, ఈశాన చెప్పుకోవటంలో విశ్వం అంతా ఒకే ఒక పరమాత్మ తన యొక్క అష్టమూర్తి తత్వంతో వ్యాపించి ఉన్నాడు అన్న భావన. కాబట్టి మొట్టమొదటి స్థాయిలో తెలుసుకోనివి పంచమ అనువాకంలోను, సాధనాపరంగా తెలుసుకోవాల్సింది అష్టమానువాకంలోను, సాధించిన తర్వాత పొందే స్థితిని తానే పశుపతి, అదేనే సోహం లేదా శివోహం అన్న స్థితిగాను అనుభవం చేసుకోవచ్చు. ఆ స్థితిలో పొందేదాన్నే విశ్వం, విష్ణువు అన్న అనుభవపూర్వకమైనటువంటి మాట. సో నిత్య జీవితంలో అనుక్షణం లౌకికమైనటువంటి నిత్య జీవితంలో ఈ పంచభూత తత్వాలు మన శరీరంలో ఎట్లా మనది ప్రభావితం చేస్తూ ఉంటాయి అనేది గమనించేటట్టయితే, స్థూలం నుంచి సూక్ష్మానికి ఎట్లా పోవచ్చు, అంటే ఏది మనం వదిలించుకోవాలి, దేని మనం పొందాలి అన్న సంకేతంగా ఈ పంచభూతాల్ని, మన శరీరంలో ఉన్న పంచభూత తత్వాన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి ఘన పదార్థాలన్నీ పంచభూతాల్లో నుండి భూమి అనుకున్నాం. వాటి యొక్క ప్రభావమే అతి నిద్ర కావచ్చు, లేకపోయేటట్టయితే చాలా జడత్వం కావచ్చు, లేదు చాలా బద్ధకం కావచ్చు, లేదు ఏ రకమైన పని చేసేదానికి ఇష్టం లేని అయిష్టత కావచ్చు. ఈ లక్షణాలన్నీ కూడా, ఈ జడత్వం, బద్ధకం, అయిష్టం, తిండి మీద మాత్రమే ఆసక్తి, ఇవన్నీ కూడా భూతత్వానికి నెగిటివ్ సైడ్ ఆఫ్ ది భూతత్వం. పాజిటివ్ సైడ్ ఆఫ్ ది భూతత్వం క్షమ, సహనం, ఓర్పు, ఇవన్నీ అది. ఈ నెగిటివ్ తత్వాలు వదిలించుకొని పాజిటివ్ తత్వాలు పొందటం మూలంగా పొందవలసిన స్థితి పొందుతాం అనేది అందులో సంకేతం. అంటే ద్రవ పదార్థాలుగా ద్రవించే లక్షణం అంటే ఏమిటి? పాజిటివ్ సైడ్ చూసేటట్టయితే అవతల వాడి కష్టానికి ద్రవించిపోవటం, లేదు భగవంతుడు మాట భావనతోనే ద్రవించి తన్మయత్వ స్థితి, ఇది పాజిటివ్ సైడ్. లౌకిక జీవితంలో అదేమిటి? మనం ఏదైనా రుచి తిండి ఆస్వాదించాలి, రుచి చూడాలి, దానికి ఆ రసగ్రాహక శక్తి లౌకికంగా రుచిపరమైనటువంటిదే. సాధనాపరంగా మనం మలుచుకున్నప్పుడు దాన్ని ద్రవించే తత్వంగా, ఈ పంచభూతాల్లోని జలతత్వంగాను దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సపోజ్ అగ్నితత్వం ఉన్నది, చురుకుతనం, సాధన, చాలా వేగం, ఇవన్నీ సాధనాపరంగా. అదే కోపము, కామము, అది నెగిటివ్ పరంగాను. అంటే ఒకే ఒక శక్తి పాజిటివ్ గాను నెగిటివ్ గాను రెండుగాను పనిచేస్తుంది. నీ మనోశక్తితో దాన్ని దేనిగా మలుచుకోవచ్చు. కోపాన్నే కనుక మలుచుకుంటే పట్టుదలగా మారుతుంది, పట్టుదల మితిమించేటట్టయితే అది కోపంగా మారుతుంది. కాబట్టి ఆ సున్నితమైనటువంటి తేడా, రెండింటికి మధ్యలో సున్నితమైనటువంటి తేడా గమనించి ఆ నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్కి మారటమే సాధన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పురుషార్థాలు అంటాం. పురుషార్థాలు చెప్పింది ఏమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష అన్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష అన్నారు. కామావధులు ప్రేమ ఎందుకు చెప్పలేదు అక్కడ? ప్రేమ అంటే భగవత్ స్వరూపమే కాబట్టి ఇంకా పొందేదంటూ ఏమి ఉండదు.
కాబట్టి నీ కామతత్వాన్ని ప్రేమతత్వంగా మార్చుకోవటమే సాధన. ధనం మీద నుండి ఆశని వైరాగ్యంగాను త్యాగంగాను మార్చుకోవటమే సాధన. దాన్ని ధర్మపరంగా ఎప్పుడైతే ఆచరిస్తాడో ఆ చిట్ట చివరి తురియమైనటువంటి మోక్ష అనే పురుషార్థాన్ని పొందగలిగేదానికి ఆ మధ్యలో ఉన్న వాటిని మలుచుకోవటమే మనం చేయవలసిన సాధన అన్న అన్వయంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి వాయుతత్వానికి వచ్చేటప్పటికి ఈ వాయుతత్వంలో చాలా వేగంగా కదులుతూ ఉంటాయి. ఆ వేగంగా కదిలే ఆ చరించే శక్తి, బుద్ధి, ఆలోచన, కుశలత, సూక్ష్మ దృష్టి ఇవన్నీ కూడా వాయుతత్వం యొక్క లక్షణాలు. దాన్ని లౌకికంగాను పారలౌకికంగాను అంతర్దృష్టికి మార్చుకోవటం అనేది సాధనాపరమైన భావన. తీక్షణమైన బహిర్దృష్టి, ఆకాశంలో ఎక్కడో ఎగురుతూ ఉంటుంది కదా, కొన్ని కిలోమీటర్లు ఎత్తులో ఎగురుతుంది, నేల మీద కనపడ్డ చిన్న ఎలుకని లేదా ఓ బొద్దంకని కూడా చూసి చక్కన పై మీద పట్టుకుని దిగలుగుతుంది. ఆ సూక్ష్మ దృష్టికి కారణం ఈ వాయుశక్తే, తీక్షణ అంతర్దృష్టికి కారణం ఇదే. కాబట్టి దేని నుంచి మనం దేనికి పోవాలి అనే సంకేతాన్ని ఈ వాయుపరమైన సాధనగా మనం చూసుకోవచ్చు. ఆకాశం శబ్దానికి సంకేతంగా మనం చెప్తూ ఉంటాము. ఆ శబ్ద సాధన మూలంగా సూక్ష్మత్వంలో అంటే అంత వ్యాపకత్వంగా ఆ మాదిరి భావనగా దాన్ని అంటే స్థిరమైనటువంటి మనస్సు మూలంగా విశ్వవ్యాపక తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటంగా పాజిటివ్ సైడ్ ఆఫ్ దట్ మనం చూడొచ్చు. ఇట్లాగే సూర్య చంద్ర జ్యోతిర్మయ తత్వాన్ని నేత్రాలు గాను మనస్సు గాను పశుపతిని ఆత్మగాను మనం భావిస్తాం. అంటే దీనికి ఏకాగ్రమైనటువంటి సాధన, అంతర్గతంగా శారీరకంగా మానసికంగా మనకి ఇచ్చిన శక్తుల యొక్క సమన్వయం, వీటి మూలంగా సాధన ద్వారా పొందవలసింది పొందండి అన్న సంకేతాన్ని ఈ తామ్ర అరుణ ఇంకొక 2 చిన్న చిన్న ఉన్నాయి, వాటితో ఈ 2 మంత్రాలని ఇవాళ కంప్లీట్ చేద్దాం. సో అంటే భగవంతుడు కర్మాధికారంతో ఇచ్చినటువంటి జన్మ మానవ జన్మ. భవ అనే శబ్దంలోనే భవ భావనేత్ భవేత్ సర్వం అని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. భవుడు సృష్టికర్త అంటున్నాం. భవ అంటే భావనకి ఆధారమైన రుద్రతత్వాన్ని భవ అంటాం. భావనతోనే ఈ సృష్టి అంతా స్టార్ట్ అయింది కాబట్టి భావన ద్వారానే దీని అంతం కూడా మనం పొంది భగవంతుల్లో ఐక్యమైపోవాలి అన్నది భవాని భావనాగమ్య భవారణ్య కుఠారిక అనే నామాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకునేటట్టయితే భవ భవాని అనే తత్వంలో భావనాధారమైనటువంటి పరంగా భావనని ఆధారం చేసుకుని భావాతీత పరబ్రహ్మని పొందేదానికి ప్రయత్నం చెయ్యండి అన్న సంకేతమే భవాతో స్టార్ట్ కావటం. ఇప్పుడు భవా శర్వ ఈశానతో మొదలుపెట్టాం. నిజంగా రుద్రతత్వం లేకపోతే యజమాని తత్వం లేదా ఆత్మతత్వం పశుపతి 4వ స్థాయిలో చెప్తున్నాం. అంటే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి అనేది ఇండికేట్ చేస్తూ భావనతో స్టార్ట్ చేసి భావాతీత స్థితి, పాటల్లో కూడా మనం పాడుతూ ఉంటాం భావాతీత భావగమ్యాన్ని. భావాతీతుడు కరెక్టే, కానీ భావంతో మనం పట్టుకునే అవకాశం మనకి ఇచ్చాడు కాబట్టి భావం ద్వారా భావాతీత స్థితి చేరటం అనే సంకేతాన్ని ఆ భవనామం మనకి ఇండికేట్ చేస్తోంది. సో దాన్ని ఆ మాదిరిగా మనం అంటే స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకునేటైతే అనుభూతి, ఆత్మానుభూతి, ఆత్మైక్యత అనేది సపరేట్గా ఏమీ ఉండదు. ఆత్మ అనుభూతిని పొందేదానికి అటు ఇటు చలిస్తున్నటువంటి మనోభావాలే అడ్డంకి కాబట్టి ఎప్పుడైతే చలిస్తున్న మనోభావాలు స్థిరమై కదలకుండా ఉండిపోతుందో ఆ స్థిరమైనటువంటి మనోభావాల్లో ఆటోమేటిక్గా ప్రత్యక్షమయ్యేది ఆత్మ. అంటే మనస్సుకి ఆత్మకి ఉన్నటువంటి సున్నితమైనటువంటి తేడా, అది కదిలిపోతుంటే మనస్సు అంటాం, స్థిరం కనుక అయ్యేటట్టయితే ఆత్మ అనుభూతి స్థితి అంటాం. కాబట్టి మనో కదలికని మందగింప చేసి స్థిరత్వం చేసుకోవటమే సాధన. కాబట్టి ఆ చిట్ట చివరి పరమైంది మహాదేవ అంటే చిట్ట మహతే. ఆ మహతేలో ఉన్నది చంద్రతత్వం. ఆ మహాదేవ మహతేలో ఉన్నది చంద్రతత్వం. దాన్ని సాధించటం అనేది అల్టిమేట్ గోలు. దాన్ని సాధిస్తేనే ఈ అనుభూతులు కలుగుతాయి అన్న సంకేతంగా ఈ అష్టమూర్తిత్వంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ క్రమక్రమంగా ముందు శరీరాన్ని మనస్సుని ఆత్మని విశ్వాత్మని ఆ మెట్టుగా 3 స్థాయిల్లో సమన్వయం చేసుకునే విధానంగా
దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొక యాంగిల్లో మనం చూసేటట్టయితే స్థూల స్థితి నుంచి సూక్ష్మ స్థితి సాధన క్రమంగా మనం చూసేటట్టయితే ఈ 8, 9 అనువాకాల్లో ప్రాపంచికంగా ఉన్న భావాలే ఉన్న 5వ అనువాకంలో అతి స్థూల, స్థూల, సూక్ష్మ అంటే భూ, జల, అగ్ని తత్వాన్ని అక్కడ చెప్పారు. అంటే అత్యంత స్థూలమైంది భూమి, స్థూలమైంది కంటికి కనపడేది అగ్ని, కంటికి కనపడేది జలం, కిందకి ప్రవహించేది, కంటికి కనపడుతూ పైకి ప్రవహించేది అగ్ని. ఈ 3 తత్వాలు ప్రధానంగా 5వ అనువాకంలో చెప్పారు. అంటే భూ, జల, అగ్ని అంటే దాని స్థూలతత్వం, అతి స్థూలతత్వం, స్థూలతత్వం, సూక్ష్మతత్వం. ఆ 3టిని అక్కడ చెప్పి ఇక్కడ సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ అంటే ఏమన్నమాట, వాయు, ఆకాశ, పరబ్రహ్మ, పరమైన తత్వాలు ఇక్కడ చెప్తున్నారు. సో ఈ చెప్పటంలో ఉన్నటువంటి సంకేతాన్ని మనం పుట్టిన ప్రధానమైన కారణం కర్మక్షయం చేసుకుంటూ స్థూలత్వం నుంచి సూక్ష్మత్వం వైపు ప్రయాణం చేయటమే. ఆ సూక్ష్మ ప్రయాణంలో అనుక్షణం మనకి అండగా విశ్వం అంతా మన అండగా పొందగలిగేదానికి విశ్వం అంతా భగవంతుడి యొక్క అష్టమూర్తి తత్వమైన భావన. నాలో అష్టమూర్తి తత్వమే ఉన్నది, విశ్వం అంతా అష్టమూర్తి తత్వమే ఉన్నది అనే సమన్వయ భావన కలిగినప్పుడు విశ్వం మనిషికి అనుకూలిస్తుంది. ఆ రెండు వేరువేరైన భావం ఉన్నప్పుడు అనుకూల ప్రతికూల భావాల మధ్యలో వైరుధ్యం కలిగి ప్రకృతితో మనకి ఘర్షణ ఏర్పడుతుంది. సో ప్రకృతితో ఘర్షణ కాక సమన్వయంతో పొందవలసిన ఉదాత్త స్థితి పొందండి అన్న సంకేతంగా ఈ 8వ అనువాకం యొక్క 1, 2 మంత్రాల్ని సమన్వయం చేసుకోవచ్చు మనం. సో సాధనాపరంగా ఉగ్రాభీమ, ఉగ్రమైనటువంటి సాధన, భీమమైనటువంటి సాధన అంటే ఏమాత్రం కొంచెం కూడా వెనకాడకుండా ధైర్యంతో ఈ సాధన చేయాలి తప్ప అనుమానంతోనూ భయంతోనూ కాదు అన్న సంకేతం కూడా ఇందులో చూడొచ్చు. సో ఈ 2 మంత్రాలని శ్లోక రూపంలో మనం చెప్పుకున్నప్పుడు 1వ మంత్రానికి సోమాయచ రుద్రాయచ శివ తత్వాయచ, శివ అంటే పరమేశ్వరి అమ్మవారు, శివ అంటే పరమేశ్వరుడు, అరుణ పరమేశ్వరి, అచల పరమేశ్వరుడు, శివ 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 అని దీర్ఘం తీస్తే అమ్మవారు అవుతుంది, ఏయి పెట్టిన అమ్మవారు అవుతుంది, ఒట్టి శివ అంటే పరమేశ్వరుడు అవుతాడు. సో సోమాయచ రుద్రాయచ శివ తత్వాయచ సాంబ శివ దర్శనార్థం ఏకవెల్లం శివార్పణం. ఒట్టి శివుణ్ణి, స్థాణు స్థితిలో ఉన్న శివుణ్ణి మనం పొందగలగటం అసాధ్యం కాబట్టి భగవతి యొక్క అనుగ్రహంతో మాత్రమే శివుడి యొక్క తత్వాన్ని పొందగలుగుతాం. అంటే వెలుతురిని ఆధారం చేసుకుని దీపం వంక మనం చూడగలుగుతాం, సూర్యకిరణాలను ఆధారం చేసుకుని సూర్యుని చూడగలిగినట్టుగానే భగవతి అనేది సపరేట్గా కాదు, శివుడి యొక్క శక్తి వ్యక్తం కావటమే భగవతి, లేదు శివుడి యొక్క కరుణ వ్యక్తం కావటమే భగవతి. కాబట్టి ఆ రెండు వేరు వేరు కాదు. భగవంతుడి యొక్క కరుణ ద్వారానే భగవంతుని మనం పొందగలుగుతాం, తల్లి యొక్క ప్రేమ ద్వారానే బిడ్డ తల్లిని గుర్తించగలుగుతాడు. అట్లా భగవంతుడి యొక్క కరుణ ద్వారానే భగవంతుని పొందగలుగుతాం. కాబట్టి నీ యొక్క అనుగ్రహంతో ఆ పరబ్రహ్మ యొక్క తత్వ సాంబశివ దర్శనం పొందగలిగేదానికి ఒక బిల్వాన్ని నీ పాదాలకి సమర్పిస్తున్నాను పరమేశ్వర అన్న భావం 1వ మంత్రంలోను. 2వ దానిలో తామ్రాయ చారుణాయచ నిత్య ప్రత్యక్ష రూపాయచ సర్వవర్ణానుభూత్యర్థం ఏకబిల్వం శివార్పణం. తామ్ర అరుణ రూపాలతోనూ గోరోజన రూపంతోనూ అనేక రకాల వర్ణాలతోనూ అనుక్షణం ప్రత్యక్షమయ్యే నిత్య వ్యక్త పరమేశ్వర స్వరూపమే సాక్షాత్తు శివస్వరూపమే సూర్యుడు. కాబట్టి ఈ అన్ని వర్ణాలకి ఆది అయినటువంటి ఆ ఆది స్థితి ఏదైతే ఉందో అదేమిటో మనకు తెలియదు. ఆ ఆది స్థితి ఏదైతే దేని శక్తి మూలంగా ఈ వర్ణాలు ఇన్ని రకాలుగా భాషిస్తున్నాయో ఆ ఆదితత్వం యొక్క అనుభూతి పొందగలిగేదానికి ఒక బిల్వాన్ని మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను స్వామి అన్న భావంతో 2వ మంత్రాన్ని శ్లోక రూపంలో మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ 1, 2 మంత్రాల్ని ఈ మాదిరిగా ఇక్కడ మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి సందేహాలు కానీ ఏదైనా పాయింట్ ఫర్దర్ ఎలాబరేట్ చేయటం అవసరం ఉంటే అది కానీ దోస్ పాయింట్స్ విల్ డిస్కస్. అందరికీ నమస్కారం.